మరియ తల్లి, ముఖ్యంగా తల్లులు, ముఖ్యంగా స్త్రీమూర్తులు, వాళ్ళ అవసరము కొరత ఉండబోతుండగా ముందుగానే గ్రహించే వారే తల్లిదండ్రులు. ఈ యొక్క కుటుంబంలో ఇది కొరత జరగబోతుంది, నా కుమారునికి ఏదో జరగబోతుంది, లేకపోతే ఏదైనా విషయాలు కొరతగా ఉన్నటువంటి సమయంలో ఎవరు గుర్తిస్తారంటే తల్లిదండ్రులే గుర్తిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు, కుటుంబంలో ఉన్నటువంటి అవన్నీ కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. పురుషులు బయట తిరుగుతూ ఉంటారు, వారు ఎంతైనా సంపాదించి తీసుకొచ్చి భార్యకి ఇచ్చేవాళ్ళే. కానీ ఇంటిలో ఏమి తక్కువ ఉంది, ఏమి ఎక్కువ ఉంది అన్నటువంటి నెల ఆఖరిలో వారికి తెలిసిపోతుంది. చెప్తారు, నువ్వు నెక్స్ట్ మంత్ చింతపండును ఆ లిస్ట్ నుంచి తీసేయి అంటారు. లిస్ట్ చింతపండు తీసేయని, లేకపోతే ఉప్పు తీసేయి మనకు ఎక్కువగా ఉంది అని అంటారు. ఎందుకు? వారికి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని కూడా వారికి తెలుసు. కాబట్టి అదే విధంగా ఈనాడు మరి ఆనాటి కానాపల్లి విందులో ఉన్నట్టు కొరత మరియ తల్లి మాత్రమే గ్రహించగలిగింది. ఈ మరియ తల్లి ఒక గెస్ట్గా పోయింది. లేకపోతే కొన్నిసార్లు మనం నతానీయులు, మరి భర్తలో ఇద్దరు కూడా సేమ్ అని అంటున్నారు. మరి వీరు వారికి బంధువులుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథం పండితులు మనం అంటూ ఉంటారు, వీరందరూ కూడా బంధువులు కాబట్టి మరియ తల్లిని ఆ వివాహానికి ఆహ్వానించారు. మరియ తల్లి ద్వారా యేసు ప్రభు అక్కడ ఉంది అని పండితులు చెప్తారు. మరి అదే విధంగా ఇక్కడ బైబిల్ కూడా రాయబడి ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అక్కడ ఉన్నప్పుడు వీరందరూ కూడా ఒక గెస్ట్లుగా పోయారు. గెస్ట్లుగా పోయి యేసు ప్రభు హోస్ట్గా తయారయ్యారు. హోస్ట్గా ఒక అధికారిగా ఆ గృహంలో తయారై ఉంటాడు. ఎలా తయారయ్యారంటే, మరియ తల్లి ఎప్పుడైతే యేసు ప్రభుని అడిగి, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయినది అని అడిగినప్పుడు, అమ్మ నాకేమి నీకేమి అని అన్నాడే. కానీ ఆయన ఒక అధిపతిగా, ఒక శక్తిమంతుడిగా, ఒక స్వస్థత చేకూర్చేవాడిగా ఆయన తన మహిమను యాంటిసిపేట్ చేస్తూ ఉంటున్నాడు. యాంటిసిపేట్ చేస్తాం. ముందుగానే తమ గడియ రాకముందే ప్రభు మరియ తల్లి యొక్క విజ్ఞాపనతో అక్కడ అద్భుతం చేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మన కుటుంబంలో ఒక అధిపతిగా చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలా? మనం సమస్యలు వచ్చినప్పుడు కాదు, ముందుగానే ఆయనను మన అధిపతిగా, మన యజమానిగా. అందుకే మన గృహాలకు కొన్ని తాళమందిరాల మధ్య యేసు నా కుటుంబ యజమాని అని రాస్తూ ఉంటాం. నిజంగా నువ్వు ఆ గోడల మీదనే కాదు, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆ యజమాని అన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు ఉండాలి. భౌతికంగా లేనప్పటికీ ఆయన మహిమ కలిగిన పునరుత్థాన క్రీస్తు ప్రభు మీ మధ్య నివసిస్తూ ఉండాలి. అప్పుడే మన మధ్య ఇలాంటి కొరతలన్నీ కూడా ఉండవు. రెండవ విషయంగా మనం చూస్తే ప్రియ సహోదరులారా, మరి సమస్యలు వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. చాలాసార్లు మనం ఫోన్లు చేస్తాం. ఫోన్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువగా మనతో ఉండేది లేదంటే ఫోన్, హలో డాడీ నాకు ఈ పెళ్ళి ఎందుకు చేసినారు, లేకపోతే నాకు వీడు వద్దు, ఈమె నాకు వద్దు, మమ్మల్ని మీరే అని పెద్దలను వారందరూ కూడా బ్లేమ్ చేస్తుంటారు. అది కాదు, వాళ్ళ దగ్గరికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, ప్రభు చెంతకు వెళ్ళాలి. మరియ తల్లి ఏ విధంగా అయితే మనకు అందరూ కూడా ఒక సాదృశ్యకం, ఆమె ఒక మాదిరిగా నిలుస్తుంది. ఒక యజమానురాలుగా, ఒక కుటుంబంలో ఆదర్శవంతమైన స్త్రీగా, ఒక తల్లిగా ఆమె మన యొక్క బాధలు కష్టాలని కూడా తన కుమారుడైనటువంటి దేవుడైన తన కుమారునికి వెళ్ళి ఆ సమస్యను విన్నవిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను కూడా, మరి మాకేం సమస్యలు ఉన్నాయి, చాలా మంది ఊరికే ఒకటే మాట అంటారు, మాకేం సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి. కానీ మనం బయట పెట్టు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏ విధంగా మనం వాటి నుండి బయటపడాలంటే ప్రభు చెంతకు మనం వెళ్ళగలగాలి. ప్రభుత్వం మనం ఆ సమస్యలను చెప్పుకున్నప్పుడు ప్రభు వాటిని పరిష్కరించి మనకు సమాధానం చెప్తాడు. మరి మూడవ విషయంగా మనం చూస్తే ప్రియ సహోదరులారా, మరి యేసు ప్రభు ఆయన మరియ తల్లి యేసు ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ఆమె అంటుంది, నాకేమి నీకేమి అన్నప్పుడు ఆమె సైకిల్ నాకేమి లేనన్నా అని ఆమె వెళ్ళిపోలేదు. ఆయన తన శిష్యులతో తిరిగి అక్కడ ఉండే సేవకులతో, అయ్యా ఆయన చెప్పినట్లు చేయండి, అయ్యా ఆయన చెప్పినట్టు ఏది చెప్తే అది మీరు చేయండి అంటూ అక్కడ ఆ స్క్రీన్ పై నుంచి ఆమె వెళ్ళిపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వేదిక పై నుంచి ఆమె వెళ్ళిపోతుంది. అక్కడ యేసు ప్రభు తన యొక్క మహిమను ఆ దినాన వారి మధ్య చేస్తూ ఉంటున్నాడంటే, మరియ తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అనేటువంటి ఆ మాట, నేను